ఏంటమ్మా అలా తోచేస్తావు? ఏంటి మీద పడుతున్నావు? లేకమ్మాయి ఏంటమ్మాయి అలా మీద పడతావు? అస్సలు గాలేయట్లేదు. ఈడేంటే అమ్మాయి మీద పడితే గాలాడట్లేదంటాడు. ఎక్కడో తేడా కొడుతుంది. అది కాదు కని నువ్వు సినిమాలు చూస్తావా? బాగా చూస్తాను. అల్లుడా మజాక చూసావా? 10 సార్లు చూసా. అందులో హీరోయిన్స్ చెరువులోకెళ్ళి స్నానం చేస్తారు కదా, అప్పుడు నువ్వేం చూసావు చెప్పనా? తామరాకులు చూసా. తామరాకులు చూసాడంట. పోకిరి సినిమా చూసావా? ఓ, అందులో ఐటమ్ సాంగ్ చూసావా? చాలా ఇష్టం. దానిలో ఏం చూసావు? మహేష్ బాబు చేతుల్ని ఇలా ఊపడం చూసా. చేతులు ఊపడం చూసాడంటే వీడు చాలా పెద్ద రాడ్. తప్పదింకా. లైట్స్ ఆఫ్. ఏం చేస్తారు మీరు? మీరెందుకు ఏడుస్తున్నారు? భద్రంగా దాచుకున్న మా శీలాల్ని గెద్దరా తనుకుపోయావు దుర్మార్గుడా. నీ పని మా అన్నయ్యతో చెప్తాను. అంతా మీరు చేసి నేను చేశానంటారేంటి? ఆహా, ఎవరిని ఎవరేం చేశారో మా అన్నయ్య దగ్గర తెలుసుకుందాం. అన్నయ్య, అంతా అయిపోయింది అన్నయ్య. నాకంతా అర్థమైందమ్మా. ఆత్మసార్ వీళ్ళు చెప్పేది మీరేం నమ్మబాకండి. ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో నాకంతా తెలుసురా. ఏరా, పసి మొగ్గల్లాంటి నా చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా? నేను ఆడుకుంది లండన్ ఆటేగా. లండన్ ఆట నేను నీతో ఆడిస్తారా తొక్కుడు పిల్ల? నువ్వు ఆత్మ కాదు మనిషే. మనిషిని కాదురా, మృగాన్ని. రాయ్, ఇప్పుడు గనక నా చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదనుకో లోపల ఉన్న అగ్నిగుండాన్ని చూపిస్తా. నువ్వేం చూపించినా సరే వీళ్ళని నేను చేసుకోను. ఆశ దోశ అప్పడం. ఎంత సీరియస్ గా చెప్తుంటే ఈడేటే అప్పడం వడ దోశ అంటాడు. ఇంకా లాభం లేదు, నీకు చూపించాల్సింది చూపించేస్తా. ఏం చూపిస్తావు? చూడు, ఎర్రబాగులో పెళ్లికి ఎలా ఒప్పించాలబ్బా? ఏదో చూపిస్తానన్నావు కదరా, చూపించు. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ కావాలా? చంద్రముఖి సినిమా నేను చూశాను, కిందకి దించు. మామూలుగా అయితే దెయ్యాలు చీరలు కట్టుకుంటాయి కదా, మీరేటి ప్యాంటు చొక్కాతో వచ్చారు? నీకు నచ్చలేదా? అబ్బాయి అలాంటిదేమి లేదు, చెప్పండి. అసలేంట్రా మీ గేమ్? అబ్బాయి గేమ్ ఏం కాదు, చిన్న స్కెచ్. ఆ బాలరాజు కూడా మా ఉన్నాడు కదా, అదే పట్టబొర్రాడు. ఆడుకో దిక్కుమాలిన కూతురు ఉంది. ఆడు దీన్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమోనని నీ ముగ్గురు చెల్లెల్లో ఎవరినో ఒకరికి పెళ్లి చేయరని నాకు 10 లక్షలు ఇచ్చాడు, అంతే. ఇదిగా ఆ చుంచుమా ఉందని పెళ్లి చేసుకోమని దాని బాబు నా కాళ్ళ వేళ్ళ పట్టుకుని బతిమాడు. చచ్చా, నేను ఒప్పుకోలేదుగా. ఏమని అడుగుతావుటి? దాన్ని పగలు చూస్తే 10 రాత్రులు కళ్ళలోకి వస్తాయి. దాన్ని చూసావా? చూడటమేటే, కాకి కాకపోతే అంశ పుడుతుందా? అయిపోయావురా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుగా. అమ్మా, ఏంటన్నయ్యా? ఒకసారి లోపలికి వస్తారా? ఒక్కొక్కరువా ముగ్గురు కలిసి రావా? ఒక్కొక్కరిగా వస్తే లేట్ అయిపోద్ది, అందరూ కలిసి వస్తే త్వరగా అయిపోద్ది. ఓకే, నీ పని అయిపోయింది. రండమ్మా, రండి, స్టోర్ స్టార్ట్ అయిపోతుంది. రండి ప్లీజ్. అన్నయ్య మొత్తానికి ఏదో ప్లాన్ ఇస్తాడే. ఏంటన్నయ్య మ్యాటర్? చెప్పు. మ్యాటర్ ఇక్కడ లేదమ్మా, అక్కడ ఉంది. కళ్ళు మూసి తెరిచేలోగా ముందు మీరు కళ్ళు మూయండి, ఉంటే అడగండి. ఇది చిలకలూరుపేట దాకా సింగిల్ స్టాప్ లేని నాన్ స్టాప్ ట్రైన్. కృష్ణవేణి, నువ్వా? ఏం చేసావు? వాళ్ళు అలా పారిపోయారు. ఏంట్రా ఇదంతా? నేను రావడం 10 నిమిషాలు లేట్ అయి ఉంటే నీ లైఫ్ నా లైఫ్ ఇద్దరిది స్పాయిల్ అయిపోయేది. ఇంత అమాయకంగా ఉంటే నువ్వు అసలు ఎలా బతుకుతావురా? ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఛ, తలదించుకుంటున్నావేంటి? ఎగ్జామ్స్ కోసమని 1 వీక్ హైదరాబాద్ వెళ్తున్నా. ఈ లోపు పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తాను. పదా.
నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. ఏంటి సార్ మీరొచ్చారు? రాకూడదు. ఏ ఎందుకు రాకూడదు? అయినా నాకు దారి తెలియదు అనుకున్నా ఏంటి? అలాని కాదు సార్, ఒకరు పూజలో కూర్చుంటే ఇంకొకరు ఉండకూడదు, లేదంటే ఇద్దరు కూర్చోవాలి. అయితే నేను కూర్చుంటా. కుదరదు. భార్యాభర్తలు తప్ప వేరే వాళ్ళు కలిసి కూర్చొని చేయకూడదు. ఇదేం పూజ? నువ్వు అన్ని కొత్త కొత్త రూల్స్ చెప్తున్నావు. అలాని కాదు సార్, ఈరోజు అమావాస్య. అడవిలో ఒంటరిగా ఉండేవాళ్ళం. మా భయాలు మాకుంటాయి. మమ్మల్ని కాపాడమని అమ్మవారికి మొక్కే సమయంలో ప్రేతాత్మలు బీభత్సం చేస్తుంటాయి. వెళ్ళిపోండి. ఇదిగో అమ్మాయి, ఈ పూజ అయిపోయే వరకు నన్ను నీ భర్త అనుకో, సరేనా? సింగిల్ గా మాత్రం వదిలేకే. ఇవాళ బాలరాజు రాగానే పెళ్లి గురించి అడిగేద్దాం. దండాలు బాబు. నమస్కారం. ఏమన్నా తీసుకుంటారయ్యా? ఏం వద్దండి. నువ్వే అడుగు. అడగమంటున్నానా? మీరందరూ నన్నేదో అడగడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అది వాసంతి పెళ్లి గురించి బాబు. ఓహో, వాసంతి పెళ్లి గురించా? పర్లేదు, అడగండి. సార్, మా అక్క మిమ్మల్ని ప్రేమిస్తుందంటండి. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని చేసుకోదట. కానీ అది నా చేతుల్లో లేదుగా. మరి ఎవరి చేతిలో ఉంది సార్? మా రాంబాబు గారి చేతిలో ఉంది. రాంబాబు ఎవరండి? నా ఫ్రెండు. ఆడెంత మంచోడో చెప్పనా? నా చిన్నప్పటి నుంచి ఆడు ఏ చెప్తే అదే చేస్తాను తెలుసా? ఆడు చెప్పండి నేను ఏ పని చేయను. అంటే రాంబాబు గారు మంచోళ్ళనమాట. నాకు మాత్రమే మంచోడు. ఆడికి ఎంత కోపం ఉందంటే ఎవరికన్నా కోపం వస్తే తిడతారు, ఆడైతే కొట్టేస్తాడు. ఇదిగో మీ అందరికి ఒక విషయం చెప్పనా? మా రాంబాబు గారు పెద్ద బోలా. అవును, ఆడికి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఏది చెప్పినా చేసేస్తాడు. అబ్బా, అవునా? ఉండండి, ఆడికి ఫోన్ చేస్తా. అరే రాంబాబు, నీకు అప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పానే, అదే అడవిలో పరిచయం అయింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారా. అవునా? ఏం చేయమంటావు? వాళ్ళు అడి మనుషులు అంటాను కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చినంత వరకు ఏది కమిటావుకో, నేను వచ్చాక చూద్దాం. సరే, త్వరగా వచ్చే. సార్, రాంబాబు గారు ఏమన్నారండి? వాడు వచ్చాక మాట్లాడతానని చెప్పాడు. వెళ్ళొస్తానే. సార్ సార్, ఏంటమ్మాయి మళ్ళీ వచ్చావు? రాంబాబు గారు ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటారా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరంటే నాకు ప్రాణం సార్. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని చెప్పలేను గాని నువ్వు మటుకు చాలా మంచిదానివి. చెప్తాలే, వెళ్ళు. వర్షం వచ్చేటట్టుంది. వెళ్ళు. బాలరాజు, వీరిక్కడివి కదా అని వదిలేస్తే నేను లేని టైం చూసి మా వాళ్ళని కొడతావా? చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. సడన్ గా ఇలా తిరిగిపోయింది. ఎవరా బాలరాజు? మిస్ అయిపోయావు.
స్టార్ట్ కావట్లేదండి.